ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో. దీనివల్ల కొన్ని రీసెర్చెస్ సక్సెస్ అవుతాయి. ఏదైనా ప్రయోగం చేస్తున్నాము, ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాము, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మరియు గురుబలము, మీ యొక్క రాశికి గురుబలం ఉంది చెప్పాలంటే. అయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా, ఈ మంత్ ఎండింగ్ కల్లా కొత్త సంవత్సరంతో మీకు అర్ధాష్టమ శని కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే శని మీకు 4వ స్థానం నుంచి జరుగుతున్నాడో, కొత్తగా ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఆగిపోయి గతంలో ప్రారంభించడం ఆగిపోయినా మరలా పునఃప్రారంభం అవ్వడం, భూముల మీద గతంలో వ్యవసాయంలో నష్టపోయిన వారికి ఇక్కడి నుంచి కాస్త లాభాలు రావడం, ఇవి బలంగా చూపిస్తున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మూలంగా కూడా ధనయోగాలు, మరియు కన్స్ట్రక్షన్స్ మూలంగా కూడా కొంతవరకు ధనయోగాలు పెరగడము, స్కాలర్షిప్స్ రావడం, ఇట్లాంటివి కూడా పెరుగుతాయి మీకు నెక్స్ట్ రాబోయేటువంటి కాలంలో. అయితే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం, రాజకీయ నాయకులకి ఈ పక్షం చాలా అనుకూలంగా ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, చిట్ ఫండ్ సంబంధించినటువంటి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి, ప్రయత్నం చేసేటువంటి వారికి, మరియు సినిమా ఫీల్డ్ కావచ్చు, క్రియేటివ్ రిలేటెడ్ ఎనీథింగ్, లేదా ఏఐ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. బికాజ్ ఆఫ్ బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే యోగం ప్రస్తుతం మీకు నడుస్తుంది. అలాగే కాస్త వ్యాపార లాభాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార లాభాలు పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి, దాంతోపాటు చంద్రుడితో పాటు షష్టగ్రహ కూటమి కూడా వస్తుంది. కాబట్టి ఉపాసనా మార్గాలు, ఏదైనా సాధనా మార్గాల్లో ఉండేటువంటి వారికి మీకు కొన్ని అద్భుతాలు కానివ్వండి, కొన్ని మిరాకిల్స్ కనబడడం కానీ తెలియడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు దుర్గాదేవిని ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు మనకి పంచాయతనము అంటారు, అంటే గణపతి, శక్తి, శివుడు, పార్వతి, అదే మన విష్ణువు, కొంతమంది స్కందుని కూడా పెట్టి చేస్తూ ఉంటారు, సూర్యభగవానుని. ఈ రకంగా వీళ్ళని పెట్టి ఆరాధించడం అనేటువంటిది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శుక్రరాశుల్లో ఉన్నందుకు కొంత ఇది వ్యాపార లాభాలను ఇస్తుంది. రుణము కోసం చేసే మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. దీని మూలంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఈ సమయం, ఈ పక్షం చాలా అనుకూలమైనటువంటి పక్షంగా చెప్పుకోవాలి. అలాగే కాస్త జీవిత భాగస్వామితో, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు జీవిత భాగస్వామితో ఘర్షణ, కాస్త జీవిత భాగస్వామికి కొంత బాడీ పెయిన్స్ రావడము, స్ట్రెస్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ స్ట్రెస్ తగ్గడానికి మీరు ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, మీకైనా మీ జీవిత భాగస్వామికైనా. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. 4వ స్థానంలో కాస్త అధిక గ్రహాలు ఉన్నందుకు ప్రాపర్టీ తీసుకోవడానికి, ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే
ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం కొంత ఫలిస్తున్నప్పటికీ కొంతవరకు ఘర్షణ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ సప్తమంలో కుజుడు ఉన్నందుకు పర్టికులర్గా వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వేరే దగ్గర ఎక్కడికో ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ చేసే కంటే కూడా ఇంటి నుంచి ఏదైనా చేసుకోవాలనేటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. ఆ దిశగా మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వ్యాపారాల్లో ప్రత్యేకంగా ఏదైనా బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి చేస్తుంటారు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి కావచ్చు, లేదంటే పార్లర్స్ రిలేటెడ్ కావచ్చు, అటువంటి వ్యాపారాలు మీకు చాలా బాగా యోగిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు రాహు యొక్క ప్రభావం 4వ స్థానంలో ఉంది కాబట్టి మనసు మీద ఎక్కువ ప్రభావం పడుతుంది మీకు. ఇప్పుడు ఆ టైంలో మీరు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది.